మన ఛానల్లో ఆల్రెడీ మాన్స్టర్స్ కి సంబంధించి సెపరేట్ ప్లేలిస్ట్ కూడా పెట్టాను. అలానే గాడ్జిల్లా ఎవరి వల్ల క్రియేట్ అయింది, అసలు ఎలా పుట్టిందనే దాని గురించి కూడా సెపరేట్ ఆరిజిన్ అండ్ హిస్టరీస్ ఆ ఓల్డ్ ఫిల్మ్స్ కి సంబంధించి అంతా కూడా ఆల్రెడీ వీడియో చేసి అప్లోడ్ చేశా. పోతే ఇవాల్టి వీడియోలో మనం షిమో కైజీ యొక్క బ్యాక్ డ్రాప్ స్టోరీని, కంప్లీట్ ఒరిజిన్, పవర్స్ అన్నిటిని కూడా తెలుసుకోబోతున్నాం. దాంతోపాటు ఈ మాన్స్టర్స్ లోని ఎన్ని టైటన్స్ ఉన్నాయి, అసలు ఎలా క్రియేట్ అయ్యాయి అండ్ లెజెండరీ ఫీచర్స్. ఈ మాన్స్టర్స్ ని క్రియేట్ చేయడానికి ముందు అసలు ఆ ఓల్డ్ జాపనీస్ ఫిల్మ్స్ లో ఉండే ఆ మాన్స్టర్స్ యొక్క హిస్టరీని ఏ విధంగా మార్చారు, అసలు వాటి గురించి కంప్లీట్ గా వీడియోస్ అన్ని కూడా వీటికి సంబంధించి చేస్తూనే ఉంటాను ఛానల్లో. ఆ ప్లేలిస్ట్ లో అప్లోడ్ చేస్తూనే ఉంటా. ఇంతకు ముందు ఓల్డ్ ఫిల్మ్స్ లోని కింగ్ గిదోరా గురించి, కింగ్ కాంగ్ గురించి, గాడ్జిల్లా గురించి, కింగ్ గిదోరా గురించి, ఇలా చాలా టైటన్స్ అన్ని కూడా, మౌత్రా గురించి అంతా కూడా ఆ ఓల్డ్ జాపనీస్ ఫిల్మ్స్ లో ఉన్నాయి. కానీ ఈ షిమో మొదటిసారిగా అపియరెన్స్ అయ్యింది అయితే 2022లో వచ్చిన కాల్ ఆఫ్ డ్యూటీ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ యొక్క కొలాబరేషన్ లోని మనకి ఒక కేవ్ పెయింటింగ్ లోని గాడ్జిల్లాతో కలిసి ఫైట్ చేస్తున్నట్టు ఒక ఏన్షియంట్ హిస్టరీ టైప్ లో చూపించారు. మాన్స్టర్స్ లో ఈ టైటన్స్ అన్ని కూడా ఒక ఏన్షియంట్ టైటన్స్ గా హిస్టరీ అంతా మార్చేశారు. లైక్ ఓల్డ్ జాపనీస్ ఫిల్మ్స్ లోని గాడ్జిల్లా అనేది హ్యూమన్స్ తప్పు వల్లనే క్రియేట్ అయినట్టు ఉంటుంది. ఇక ముందుగా ఈ షిమో అనేది ఫీమేలా మేలా, సో ఈ కన్ఫ్యూజన్ అనేది చాలా మందికి ఉంది. ఆన్లైన్ లో చాలా థీరీస్ రన్ అవుతున్నాయి, చాలా మంది క్లారిటీ లేకుండా చెప్తున్నారు. బట్ క్లారిటీగా చెప్పాలంటే షిమో అనేది మేల్, ఫాదరే. ఎందుకంటే షిమోకి ఉండే పేర్లలోని ఆల్ ఫాదర్, ద ఏన్షియంట్ వన్ అండ్ ద ఫస్ట్ టైటన్ ఈ విధంగా ఉంటుంది. ఆల్ ఫాదర్ అంటే టైటన్స్ అంతటికి కూడా ఫాదర్ గా, ద ఫాదర్ ఆఫ్ ఆల్ టైటన్స్ అండ్ టైటన్స్ అన్నిట్లో కూడా ఇదే మొదటిది అన్నట్టయితే మాత్రం ఉంటుందన్నమాట అర్థం. ఈ క్యారెక్టర్ ని క్రియేట్ చేయాలనుకున్న ఇంటెన్షన్ గానీ, స్టోరీ గానీ అంతా కూడా మేల్ క్యారెక్టర్ కి సంబంధించింది అనమాట. షిమో అనేది మేల్ అని చెప్పి డిజైనర్ జెరల్డ్ అండ్ కేడియం ఇద్దరు కలిసి కన్ఫర్మ్ చేశారు. కానీ ఇప్పుడు రాబోతున్న ఫిల్మ్ లోని ఫీమేల్ క్యారెక్టర్ లోని అంటే ద మదర్ ఆఫ్ ఆల్ టైటన్స్ గా మార్చి చూపించబోతున్నట్టు క్లారిటీగా కన్ఫర్మ్ అయిపోయింది గైస్. అవును, ఈ ఫిల్మ్ లో అయితే మాత్రం దీన్ని మదర్ గా, ఫీమేల్ క్యారెక్టర్ గా చూపించబోతున్నారు. అసలు చెప్పాలంటే దాని వెనక ఉన్న మెయిన్ ఇంటెన్షన్ ఏంటో ఫిల్మ్ లోని మనకి క్లారిటీగా చూపించాలి. కానీ ఇంతవరకు మాన్స్టర్స్ లోని కింగ్ గిదోరా యొక్క క్లారిటీ బ్యాక్ డ్రాప్ స్టోరీనే చూపించలేదు. బట్ దాని మీద కూడా స్పెషల్ ఒరిజిన్ వీడియో చేస్తాను. కాకపోతే కింగ్ గిదోరా వేరే గ్రహం నుండి వచ్చిన అదర్ టైటన్ గా చూపించారు, అంటే ఏలియన్ టైటన్ లాగా. అలానే ఈ షిమో క్యారెక్టర్ కూడా ఏలియనే. షిమో అలా సైజ్ పెంచుకుంటూ ఉంటుంది, ఎందుకంటే అందరిలోనే పెద్ద ఏజ్ కదా. ఎగ్జాంపుల్ గా గాడ్జిల్లా మాన్స్టర్స్ ప్రకారం చూసుకుంటే 250 నుండి 300 మిలియన్ ఇయర్స్ నుండి ఉంది. కానీ ఈ షిమో ఏజ్ 1 బిలియన్ ఇయర్స్ ఎగో నుండి ఉంది. సో దాని అర్థం దీని సైజ్ ఇప్పటిదాకా అప్పటి నుండి ఏ విధంగా పెరిగిందో మీకు అర్థం కావాలి. ఎందుకంటే గాడ్జిల్లా, కాంగ్ స్టార్టింగ్ లో చూపించిన దాని ప్రకారం సైజ్ అలా పెరుగుకుంటూ వచ్చాయి. సో షిమో ఏజ్ బట్టి వాళ్ళ సైజ్ కి వీళ్ళ సైజ్ కి మీకు క్లారిటీగా అర్థమైపోద్ది. దాని గురించి లీక్ అయిన వీడియోస్ లో, అది ఈ ఫిల్మ్ కి సంబంధించి లీక్ అయిన ఇమేజెస్ మీద ఒక సెపరేట్ వీడియో చేశాను కదా. ఆ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. అండ్ లీక్ అయిన ఇమేజెస్ మన ఇన్స్టా పేజ్ లో అప్లోడ్ చేశాను. ఇన్స్టా యొక్క లింక్ అయితే కింద కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను. సో ఆ లీక్ అయిన దాన్ని బట్టి మీకు క్లారిటీగా అర్థమైపోద్ది చూస్తేనే. ఎందుకంటే షిమోలోని చాలా చాలా చిన్న సైజ్ మాత్రమే గాడ్జిల్లా అక్కడ కనిపిస్తుంది అనమాట. అసలు షిమో ఎర్త్ కి ఏ విధంగా వచ్చింది, తను వేరే గ్రహానికి చెందింది కదా. కానీ ఎర్త్ కి రావడానికి మెయిన్ పర్పస్ ఏంటంటే, ఒక థియరీ ప్రకారం అయితే తను ఉండే అదర్ ప్లానెట్స్ అన్నిట్లో కూడా ఆల్రెడీ దాన్ని ఒక బ్యాలెన్స్ చేసి ఐస్ తో నింపేసి దాన్ని గడ్డి కట్టేలాగా ఈ షిమో మార్చేస్తుంది. సో ఆ విధంగానే ఈ షిమో ఎర్త్ కి వచ్చి ఇక్కడున్న టెంపరేచర్ ని మొత్తాన్ని కూడా బ్యాలెన్స్ చేసే విధంగా, ఎర్త్ ని మార్చే విధంగా ఇక్కడ కూడా షిమో ప్రయత్నిస్తుంది. పాస్ట్ లోని మన ఎర్త్ కి ఉండే ఫస్ట్ ఐసేజ్ అంటే 300 మిలియన్ ఇయర్స్ ఎగో వరకు ఆ ఐసేజ్ అనేది కంటిన్యూ అయింది. 2400 నుండి 2100 మిలియన్ ఇయర్స్ ఎగో ఎర్త్ మీద క్రియేట్ అయిన ఫస్ట్ ఐసేజ్ ని హెరోనియన్ అని పిలుస్తారు. దానికి కారణం ఈ షిమోనే. సో ఇప్పుడు గాడ్జిల్లా అయితే మాత్రం అటామిక్ బ్రెత్ ని రిలీజ్ చేస్తుంది. అయితే ఈ షిమో ఫ్రోజన్ ఫ్రాస్ట్ బ్రెత్ ని రిలీజ్ చేస్తుంది. దాంతో మొత్తం అంతా కూడా గడ్డ కట్టేయగలదు. సో ఎర్త్ మొత్తాన్ని కూడా ఈ విధంగా 300 మిలియన్ ఇయర్స్ వరకు కూడా ఎర్త్ మొత్తం గడ్డ కట్టేలా చేసిందంటే దాని పవర్స్ ఏ రేంజ్ లో ఉంటుందో మీకు ఇక్కడే క్లారిటీగా అర్థం కావాలి. ఇంకొక థియరీ ప్రకారం షిమో హలో ఎర్త్ లో ఉండిన తర్వాత తను రిలీజ్ చేసిన పవర్స్ ద్వారా మ్యూటేషన్ జరిగి చాలా టైటన్స్ పుట్టినట్టు. సో దాని వల్లనే టైటన్స్ అన్ని కూడా స్టార్ట్ అయినట్టు. సో ఇదే మదర్ అన్నట్టు ఉంది. గాడ్జిల్లాకి సంబంధించి పుట్టిన వాళ్ళందరూ కూడా దీని జాతి నుండి చెందిన వాళ్ళు. అందువల్లనే గాడ్జిల్లాకి దీనికి కొద్దిగా సిమిలర్ క్వాలిటీస్ ఉంటాయి. సో సింపుల్ గా చెప్పాలంటే కొడుకు లాంటి వాడు. పోతే 13,000 ఇయర్స్ ముందైతే మాత్రం కింగ్ గిదోరా ఎర్త్ కి వస్తాడు వేరే గ్రహం నుండి. వచ్చి రాగానే గాడ్జిల్లాకి సంబంధించి చాలా టైటన్స్ ని చంపుతాడు. సో దానివల్ల ఎర్త్ కి చాలా వరకు రిస్క్ ఉంటుంది కాబట్టి దాన్ని ఆపాలని చెప్పి షిమో అనుకుంటుంది. వీళ్ళ మధ్య ఒక గట్టి ఫైట్ అయితే జరుగుతుంది ఏన్షియంట్ హిస్టరీలోని. అందులోని గాడ్జిల్లా కూడా జాయిన్ అవుతుంది. పోతే కింగ్ గిదోరాని ఐస్ లోని పెట్టింది ఈ షిమో వాళ్ళనే అని చెప్పి కూడా తిరిగి ఉందన్నమాట. ఎర్త్ మొత్తాన్ని గడ్డ కట్టేలా చేసిందా అని ఒక్క ఇన్సిడెంట్ పక్కన పెట్టేస్తే ఈ షిమో అన్ని విషయాల్లో కూడా మంచిగానే కనిపిస్తుంది కదా అని మీకు అనిపించవచ్చు. నిజానికి షిమో కంప్లీట్ విలన్ క్యారెక్టర్ కాదు, కొద్దిగా మంచి క్యారెక్టరే. అందరి టైటన్స్ ని పుట్టించిందంటే అది చెడ్డదలా అవుతుంది. అంటే కంప్లీట్ బ్యాడ్ కాదు, కంప్లీట్ గుడ్ కాదు అనమాట. సో సింపుల్ గా చెప్పాలంటే ఈ షిమో యొక్క ఇంటెన్షన్ ఏంటంటే హ్యూమన్స్ గురించి, వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి పట్టించుకోదు. కానీ గాడ్జిల్లా, కాంగ్ ఇవన్నీ కూడా ఎర్త్ కి ప్రొటెక్ట్ చేసేలాంటి ఒక ఏన్షియంట్ టైటన్స్. ఎర్త్ మొత్తం జీవితాంతం గడ్డతోనే ఉండాలంటే అది కుదరదు కదా. సో అది అదర్ ఏన్షియంట్ టైటన్స్ కి తెలుసు. కానీ ఈ గిదోరాని వీళ్ళందరూ కలిసే బంధించినట్టు, అది ఎన్నో ఏజెస్ వరకు అంటే మళ్ళీ సర్ఫేస్ వరల్డ్ కి రానట్టు హలో ఎర్త్ లోనే బంధించి ఉండేలాగా వీళ్ళందరికీ తెలుసు అనమాట. ఫిల్మ్ లో ఏ విధంగా మార్చి చూపిస్తారో క్లారిటీగా తెలియదు. కానీ షిమో అయితే మళ్ళీ ఎర్త్ కి వచ్చే ఛాన్స్ లేదు, అంతా కూడా కిందనే ఉంటుంది
ఉంటుందని చెప్పి అనుకున్నారు. అందువల్లనే కాంగ్ దాన్ని చూడగానే ఒక్కసారిగా వణికిపోతాడు. కానీ ఫ్రోజన్ ఫ్రాస్ట్ యొక్క బ్రీత్ ని కూడా ఆపుకోలేకపోతాడు తన యాక్స్ తోటి. సో అక్కడ మనకి కాంగ్ యొక్క హ్యాండ్ కి దెబ్బ తగిలినట్టు కూడా మనకి తెలుస్తుంది. సో అందువల్లనే షిమో అంటే జాపనీస్ లోని ఫ్రోస్ట్ అని మీనింగ్ అనమాట. అందువల్లనే దాని టైటిల్ కూడా దాని పవర్స్ కి తగ్గట్టు క్రియేట్ చేశారు. అయితే ఇంత మంచిది ఇంతవరకు ఒక కప్పిపొచ్చినట్టు అజ్ఞాతంలో ఉన్న ఈ ఏన్షియంట్ టైటన్ ని ఎవరు లేపారు, ఎందుకు వస్తుందనే దాని గురించి కూడా మనకి ట్రైలర్ లోనే హింట్స్ ఇచ్చారు. అసలు స్కార్ కింగ్ ఇది టీమ్ అప్ అవడానికి రీజన్ ఏంటి? అసలు స్కార్ కింగ్ కూడా చెడ్డవాడే. అసలు ఈ షిమో అనేది ఎవరి మాట విందు, కానీ స్కార్ కింగ్ తో కలిసి వీళ్ళిద్దరిని ఓడించడానికి ఎందుకు ఈ విధంగా ప్రయత్నిస్తుంది? దీని గురించి కూడా రివీల్ అయింది. స్కార్ కింగ్ అయితే ఒక క్రిస్టల్ ద్వారా ఈ షిమోని కంట్రోల్ చేస్తున్నాడు వీళ్ళిద్దరి మీద వదలడానికి అనమాట. సో ఫిల్మ్ లోని మెయిన్ విలన్ పర్పస్ అంతా కూడా స్కార్ కింగ్ దే. సో వాడు షిమోని యూజ్ చేసుకుంటున్నాడు వీళ్ళిద్దరి మీద వదలడానికి అనమాట. సో నా థియరీ ప్రకారం అయితే షిమోని ఈ గాడ్జిలా కాంగ్ ఇద్దరు కలిసినా కూడా ఓడించలేనట్టే ఫిల్మ్ లోని చూపించచ్చు. ఎందుకంటే అది పవర్ఫుల్, అదే రియాలిటీ. కానీ ఫిల్మ్ లోని దాన్ని ఆపి విధంగా చూపిస్తారు. అంటే స్కార్ కింగ్ కంట్రోల్ చేస్తున్నాడు కదా, దాన్ని బట్టి స్కార్ కింగ్ దగ్గర ఉండే ఆ క్రిస్టల్ ని తీసుకునే విధంగా, పగలగొట్టే విధంగా అయితే మాత్రం ఐక్యూ బాగా పనిచేసే టైటన్ అయితే కింగ్ కాంగే. ఆ విధంగా షిమోనే రివర్స్ వెళ్లి మళ్ళీ స్కార్ కింగ్ ని ఓడించే విధంగా చూపించొచ్చు. తర్వాత మళ్ళీ షిమో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయే విధంగా స్టోరీని ఎండ్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. షిమో యొక్క బాడీని టచ్ చేయడం, తన తోకని టచ్ చేయడం కూడా చాలా ప్రమాదం అనమాట అదర్ టైటన్స్ కి. షిమో యొక్క పవర్స్ కి కొద్దిగా సిమిలర్ గా ఉండేలాంటి ఒక క్రియేచర్ టైటన్ ని మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ యొక్క వెబ్ సిరీస్ లో కూడా మనకి చూపించారు. సో ఫిల్మ్ వచ్చేలోపు మీరు ఆ మోనార్క్ సిరీస్ చూడకపోతే వెంటనే చూసేయండి. నేనైతే ఎంటైర్ మాన్స్టర్స్ ఫిల్మ్స్ అన్ని కూడా ఒకసారి రిపీట్ వేద్దాం అనుకుంటున్నాను, ఏమైనా ఎక్స్ట్రా డీటెయిల్స్ కనుకోవచ్చని. అలాంటి డీటెయిల్స్ మీద అండ్ ఈ మాన్స్టర్స్ లో ఉండేలాంటి అన్ని టైటిల్స్ ని కంపేర్ చేసే విధంగా ఓల్డ్ జాపనీస్ ఫిల్మ్స్ లో ఉండేలాంటి స్టోరీస్ కి సంబంధించి ఇప్పుడు ఏ విధంగా మార్చారనే దాని మీద కూడా వీలైతే వీడియోస్ ఖచ్చితంగా చేస్తాను. మాన్స్టర్స్ ప్లేలిస్ట్ లోనే కంటిన్యూ అవుతుంది. పోతే ఈ షిమో క్యారెక్టర్ కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ని, థియరీస్ ని ఫాలో చేసి ఎందుకు చెప్పానంటే, లెజెండరీ పిక్చర్స్ వాళ్ళు ఈ క్యారెక్టర్ ని క్రియేట్ చేసిన పర్పస్ ని మార్చే విధమైన పర్పస్ రోజు రోజుకి మారుతూ వస్తుంది. అండ్ ఫిల్మ్ లో కూడా మార్చే విధమైన ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఫిల్మ్ లో అయితే మాత్రం అంత మార్చకుండా 90% షిమోకి సంబంధించి ఈ విధంగానే ఉండొచ్చు. అండ్ కింగ్ కాంగ్ యొక్క ఒరిజిన్, బ్యాక్ డ్రాప్, ఫ్లాష్ బ్యాక్ గురించి కూడా ఇంతవరకు మనకి ఫిల్మ్స్ లోని ఎక్కడ కూడా చూపించలేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఫిల్మ్ లోని మనకి మెయిన్ క్యారెక్టర్స్ గా ఎప్పటి నుండో కనిపిస్తున్న క్యారెక్టర్స్ మీదనే కంప్లీట్ క్లారిటీ, స్కోప్ అయితే మాత్రం ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి షిమో గురించి ఇచ్చే స్కోప్ కూడా ఫిల్మ్ లో ఉండకపోవచ్చా అని అనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ పార్ట్ కి లాగే విధమైన స్టోరీని కంటిన్యూ చేస్తారా, లేదంటే 3 hours పడుతుంది మొత్తం అన్ని టైటన్స్ గురించి క్లారిటీ ఇవ్వాలంటే. ఓన్లీ యాక్షన్ తో నింపేస్తే సరిపోదు. సో షిమో క్యారెక్టర్ ని ఆపాలంటే, ఎందుకంటే అది మంచి క్యారెక్టర్ అయినప్పటికీ ఎర్త్ మొత్తాన్ని కూడా గడ్డ కట్టేలా చేయాలనుకుంటున్న ఇంటెన్షన్ అనేది చాలా చెడ్డది కదా. అది ఎంత మదర్ ఫాదర్ అయినప్పటికీ ఈ 2 సర్ఫేస్ వరల్డ్స్ ని కాపాడే లాంటి టైటన్స్ అయితే గాడ్జిలా అండ్ కాంగ్ కాబట్టి దానికి షిమో ఖచ్చితంగా అంగీకరించదు. సో వీళ్ళ మధ్యన ఫైట్ అయితే మాత్రం ఖచ్చితంగా జరగాల్సిందే. మరి ఏ విధంగా దాన్ని ఆపి అజ్ఞాతంలోకి పంపిస్తారా, లేక ఒక్క ఫిల్మ్ లోనే ఆ క్యారెక్టర్ ని చంపేస్తారా అనేది ఫిల్మ్ చూసాక మనకి క్లారిటీ వస్తుంది. అప్కమింగ్ గా ఇంకొక ఫైనల్ ట్రైలర్ కూడా ఈ ఫిల్మ్ కి సంబంధించి రాబోతుంది. అందులో మనకి ఈ షిమో గురించి ఎక్స్ట్రా సీన్స్, ఫేస్ కూడా రివీల్ చేయొచ్చు. మీకైతే కంప్లీట్ గా దీని మీద ఒక క్లారిటీ వచ్చిందని ఈ వీడియో కంప్లీట్ గా చెప్పా. అంటే ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ చేయకుండా మీకు కంప్లీట్ క్లారిటీ రావడం గురించి. నెక్స్ట్ మన మాన్స్టర్స్ ప్లేలిస్ట్ గానీ, ఈ వీడియోస్ గానీ వీలైతే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అప్కమింగ్ గా మరికొన్ని క్యారెక్టర్స్, టైటన్స్ యొక్క ఒరిజిన్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.